ప్రముఖ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి దేవస్థానం ఈవో డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు, ఆత్రేయపురం మండలం టీడీపీ అధ్యక్షుడు ముదునూరు వెంకటరాజు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఎంపీ అప్పలనాయుడు దంపతులకు ఈవో సూర్యచక్రధర్రావు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలని అందజేశారు. స్వామి దర్శనం అయింది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం. ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన తర్వాత, ఎంపీ అభ్యర్థి అయిన తర్వాత మిత్రులు, శ్రేయభిలాసులు వారు కోరుకున్నారు. ఎంపీ అయిన తర్వాత ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి వారు అనడం, ఈరోజు రావడం జరిగింది. కుటుంబంతో వచ్చాం. సోమవారం ఆశీర్వాదం తీసుకుంటాం. చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే వారు పెద్దలు చెప్తున్నట్లుగా సోమవారం ఆశీస్సులతో చాలామంది భక్తులను కానీ, లేకపోతే ప్రజలకు కానీ, యోగక్షేమాలు కానీ, ఆర్థికంగా అన్ని రకాలుగా సోమవారం ఆశీస్సులు ఉన్నాయని చెప్పి చెప్పడం సంతోషం అనిపిస్తుంది. 7 వారాలు చేస్తే ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేరుతుందని నమ్మకం. ఆ నమ్మకాన్ని సోమవారం ఆశీర్వదిస్తున్నారని భక్తులు కూడా అంటున్నారు. సార్ సంతోషం. యాక్చువల్గా ఈరోజు నిన్న కూడా మేము వేరే క్యాంప్లో ఉన్నప్పుడు ఇట్లా దర్శనం చేస్తున్నామని చెప్పగానే మేము కూడా రావడం, ఆ సోమవారం ఆశీర్వాదం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఏదైనా సరే నమ్మకం చాలా గొప్పది. సోమవారం ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి గారి పట్ల, అలాగే ముఖ్యమంత్రి బాబు గారి పట్ల, బీజేపీ మోడీ గారి పట్ల, ప్రధానమంత్రి గారి పట్ల పుష్కలంగా ఉన్నాయి. సోమవారం ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు ఎన్డీఏ కూటమి రావడం, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వాల పట్ల మేము సభ్యులు ఉండడం చాలా ఆనందం ఉంది. సోమవారం కోరుకున్నాం. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. 10 కాలాల పాటు ఈ రాష్ట్రం అందరినీ, తెలుగు ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని ఆశీర్వదించాలని సోమవారం. Gracias.